ఏ మనుషులు చేసేది పూర్తిగా నాకు అసలు తెలియదు. నేను వచ్చే వరకు కింద ఉండే సోఫాలు అసలు రావట్లేదే. Music. టు డే సిరీస్ అండ్ వీడియో స్టార్ట్ చేసిన ఒక లైక్ మాత్రం వేసుకోండి, ఎందుకంటే అట్లా రివెంజ్ చేద్దాం అనుకుంటున్నాం ఈసారి. ప్రజెంట్ అయితే చూస్తున్నట్టు వర్షం పడుతూనే ఉంది పొద్దున్న నుంచి వెళ్ళి. ఒక ప్లాన్ అయితే తీసుకున్నాం. ఏంటంటే పైన సోఫాలు ఏవైతే థింగ్స్ ఉన్నాయో ఆఫీస్లో అవన్నీ తీసుకు రోడ్ మీద పడేద్దాం అనుకుంటున్నాం. ఏం చేద్దాం? బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే చేద్దామా లేదా? నువ్వు నీ మీద చేసింది కదా రివెంజ్, నువ్వు చేద్దామని అదే చేసింది కాబట్టి నేను చేద్దాం అనుకుంటున్నా. కాకపోతే వర్షంలో బయట పెడుతున్నాం కదా, ఖరాబ్ అయితే గుద్ద వాళ్ళు నీ పేరు చెప్తా. ఎంతకు తెగించారా? నేను వీడియో చూపిస్తా ఎవరు చేసిరు అనేది. ఇప్పుడు నాకు హెల్ప్ చేస్తున్నా లేదా? చేస్తున్నాను, హెల్ప్ చేస్తున్నా. నాకు సామాన్లు అయితే ఒక్కరిని తీసుకుని రాదు, నువ్వు తీసుకురావాలి, నువ్వు కూడా హెల్ప్ చేయాలి. ఇద్దరం అయితే తీసుకొని వద్దాం, మనతో ఎంత అయితే అంత. ఇక్కడ వర్షం సో అప్పటి నుంచి వినాయకు ఫోన్ చేస్తూనే ఉన్నాం రమ్మని చెప్పని, వస్తలేడు. కావాలని ఇక మాకు టైం దొరికిందని చెప్పేసి పైన అయితే కింద తీసుకొచ్చి రోడ్డు మీద పడేస్తాం. తర్వాత వినాయన రియాక్షన్ మరి ఏముంటుందో తెలియదు. మేము ప్రజెంట్ పైకి వెళ్తున్నాం, మొత్తం సామాన్లు తీస్తే అది ఒక పని చేద్దాం కదా, అంటే తిందేద్దామా? ఏ నుంచి ఫోర్త్ నుంచి కింద పడేద్దామా? కింద పడతా జారీ పడేద్దాం చెప్పు. నికృష్టుడా, దరిద్రుడా, అమ్మవారి పుట్టినోడా, పాపంరా, నీకు ఆ చదివే లేదురా. తిక్క తీరిందా? ఎదవలకే ఎదవ, పనికి మాల చెమట, తాగుబోతు కుయ్య, తిరుగుబోతు జొఫ్ఫ. నేను జిమ్ చేస్తున్నాను తెలియాలిగా మన వాళ్ళకి, యూట్యూబ్ లో చూసిన వాళ్ళకి. నా లెఫ్ట్ హ్యాండ్ బైసెప్ రెడీ, దీన్ని లోపల తోసేస్తా. గర్ల్స్ ఫాలోయింగ్ కూడా ఉంది మనకి. ఇది ఇది దూర పని మొత్తం. ఇంకెన్ని మోసాలు అన్ని కింద పెడదాం. కాదన్నా, ఇన్నేనా ఎందుకు కింద పెడతావు అన్నా నువ్వు? వర్షంలో పెడదాం రా, రివెంజ్ నువ్వు నిజం చెప్పు. వినయాన్న ఇవన్నీ మోపించి నామే రివెంజ్ చేయమంటాడుగా. వినయాన్న ఇవన్నీ మోపించి నామే రివెంజ్ చేయమంటాడుగా. తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? సరే వదిలేయండి. లేదురా, వినయన మీద చేద్దాము. వినయన మళ్ళీ తీసుకుంటాడు పైకి. ఆడ వెళ్ళిపోదాము, ఆడ వదిలేసి వెళ్ళిపోదాం. వినయన పైకి తీసుకుంటాడు. బరువునే అన్న తిక్క తీరిందా? ఆడు పోయి జిమ్ లో మొత్తం కదా, ఇప్పుడు ఇక్కడనే పోయి మొత్తం సాయంత్రం. వీళ్ళకి సోఫా మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. సిఎస్ నుంచి సోఫా బిజినెస్ పెట్టుకొని సొంత ఆఫీస్ లో కొత్త సోఫా చేసుకుంటారు. పడేద్దాం, మొత్తం పడేసిన తర్వాత కొత్త సోఫా తెచ్చుకోవాలి. ప్రోగ్రామ్ అనుకుంటా ఇల్లు వచ్చి పడేయడానికి.
గాయస్ నేను ఇప్పుడే వచ్చిన, కొంచెం లేట్ అయింది అనమాట. సో ఏంటంటే ఈ సామాన్లన్నీ కింద పడేస్తున్నాం మనం. సో ఆల్రెడీ మన వాళ్ళు మీకు చెప్పే ఉంటారు. సో నేను లేట్ వచ్చిన అయినా పర్లేదు, మొత్తం సామాన్లు మొత్తం రోడ్డు మీద వేసేసినాక అప్పుడు బిర్యానీ కాల్ చేద్దాం. సో బేసిక్గా రేపో ఎల్లుండో రేపు అనుకున్నారా కొత్త ఆఫీస్ తీసుకున్నాము, షిఫ్ట్కి రేపో ఎల్లుండో అనుకున్నాము. సో అయినా షిఫ్ట్ చేయాలంటే వాళ్ళ పనులు వాళ్ళు వస్తారు కదా, ఎవరైతే షిఫ్ట్ చేస్తారో వాళ్ళే కింద వేసుకుంటారు అంతా వాళ్ళు. బట్ మనం అట్లాగా మనం బయటనే పడేస్తున్నాం కాబట్టి ఏం కాల్ చేయలే. సో వినయ్ అన్న ఇక్కడికి వచ్చి ఎట్లా రియాక్ట్ అవుతాడో చూద్దాం మనం. తింటలేవా అన్న? లేకు టూ మచ్ రే టూ మచ్. అన్ని తీసుకొచ్చిన డౌట్ వస్తుంది. ఐడియాలు ఎట్లా వస్తాయరా మీకు? నేను అన్నా ఎక్కడున్నావు? నేను ఇక్కడ ఫ్రెండ్ కూడా ఉన్నా కింద. ఇది విజ్ఞాన్ శివ, నేను ఆఫీస్కి వచ్చిన, అది ఏంటి సోఫాలన్నీ బయటపడేసి రోడ్డు మీద వర్షం వస్తుంది, తడుస్తున్నాయి, అవి బట్ట ఉన్నాయి కదా అన్న. ఒకసారి వీడియో కాల్ చేసి చూపిస్తాను నీకు. నువ్వు కూడా హెల్ప్ చేసినా ఉన్నాగా, నా పేరు చెప్పకు. నువ్వు కూడా హెల్ప్ గోపాల్ నాకు ఐడియా ఇచ్చింది. హౌ ఆర్ యూ? గుడ్. ఈటింగ్ ఫుడ్ తిన్నావా అన్న? ఏమైందన్నా? ఏమైంది? సోఫాలు ఎవరు నీవేనా? గుడ్ ఈవినింగ్. కాల్ చేయమన్నా వీడియో కాల్. చాయ్ తాగినావా? మరి ఓవర్ యాక్టింగ్ చేయకు, మీకు పిచ్చి పిచ్చి పనులు ఏం చేయకుండా నాకు ఒక్క రోజు రెస్ట్ ఇయ్యండి నాకు. ఇదేంటిది? అరే గోపాల, మీ గుద్దలా ఇంకా నేను ఏమని పెట్టి కొట్టాలో నాకు అర్థమైతలేదు. ఇగో రోడ్, ఇగో విజ్ఞాను, ఇగో శివ. రోడ్ మీద పడే మా చాడ పడే. అరే గోపాల్ నేను చెప్తున్నా, గోపాల చెప్పేది నువ్వు అర్థం ఏం చేస్తున్నారా? సోఫాలు బయట వేస్తారు రోడ్ మీద. అరే షిఫ్టింగ్ ఎల్లుండి మచ్చా, మనకు ఆఫీస్ దొరికింది. షిఫ్టింగ్ కాదు, వీళ్ళు రోడ్ మీద వేస్తారు అంటే నాకు అర్థం. నీకు అరే 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 గీకకండా మొత్తం పోతాయి రా, ఉన్నాయి కూడా. అరే 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 విజ్ఞాన్ వద్దు. నేను వస్తున్నా గోపాల్, ఆగు, నేను వస్తున్నా. అరే అరే విజ్ఞాన్, ఇది ఎంతవరకు కరెక్ట్ మచ్చా? చెప్తే చెప్పిన, నా పేరు చెప్పకండి రా మీరు. ముందే నా మీద కోపం మీద ఉన్నాడు, షూట్లోకి వస్తలేను. ఇగో నా మీద మస్తు కోపంగా ఉన్నాడు, షూట్లోకి వస్తలేను. మీరు మళ్ళీ నన్ను ఇరికాకండి ప్లీజ్. మై కైండ్ రిక్వెస్ట్ గైస్. 15 minutes later. ఎవరు పెట్టమన్నారా బయట? నాకు అర్థం కాదు. అరే సామాన్లు పెడతారా రా మీరు? అరే తడుస్తారా? ₹1 ₹2 వారా? దిమాగ్ లేని వాళ్ళు మీరు. పెద్ద మాట అన్నాడు సరాడు. ఏం దిమాగ్? నేను చెప్తానే ఉన్నా, మీరు చిన్ను నన్న మరతేనా చేస్తారు, వద్దని చెప్తూనే ఉన్నా. మాట వింటావా? మంచిగా ఇప్పుడు నీకు చెప్పు కొట్టు. ఇగో నువ్వు కొట్టాలి శుద్ధిగా, నువ్వు నాటకాలు చేసి శుద్ధి. ఇది అదకన్నా తెలియలేదు గోపాల్ చెయ్యి అని చెప్పేసి అంటున్నాను. వీళ్ళకంత తెలియలేదంట. లాస్ట్ నేనే కదా వచ్చింది గాయస్.
సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ట్రాఫిక్ జామ్ అయితే మంచిగా చెప్తే వాన పడుతుంది మొత్తం ఖరాబ్ అవుతాయి అన్నా ఫస్ట్ ఇక్కడ ఉండే తర్వాత ఇట్లా దొక్కుతున్నాడు అన్న నిజంగా ఇది ఈడుండే ఇట్లా ఇట్లా పడేస్తుండే ఇట్లా ఇట్లా పడేస్తున్నాడు నీళ్ళు. గోపాల్ నాకు వాడు వాడు వా ఇగో దీంతో కుదు అన్న దీంతో దాంతో తాకదు అన్నా దాంతో తాకదన్నా అన్నా దాంతో తాకదు నా చెప్పులు తీసుకో గట్టిగా తాకుతాయి. అరే రే విజ్ఞాన్ ఏం తెలుగురా నీది రోడ్డు మీద పడేరా పూర్తిగా చేసేదేదో. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? అన్న బుడదా బుడదా తమాషా ఇస్తాం వచ్చా ఏ మనుషులు చేసేది పూర్తిగా నాకు అసలు తెలియదు. నేను వచ్చే వరకు కింద ఉండే సోఫాలు అసలు రావట్లేదే ఏం చేస్తున్నావు అన్న పెట్రోల్ మొత్తం పోతుంది వాడు ఏం చేస్తాను తిక్క తీరిందా? నేనేం చేసిన నావి మొత్తం పైన పెడుతున్నా లేవు మొత్తం. నువ్వు వీడియో చూసుకో నాకు అసలు సంబంధం. నేను లాస్ట్కి వచ్చిన నాకు కాల్ చేస్తే చెప్తాను అన్న వీడియో చూపెట్టినా ఒకసారి. నాకు సంబంధమే లేదు. ఎవరు చూపెట్టించు నాకు సంబంధమే లేదు. చూస్తా వీడియో చూస్తున్నాగు. A few moments later. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? తమాషా చేస్తున్నారు మచ్చా. ఇప్పుడు మీరు అందరు వచ్చి ఇట్లా ఆగుతా ఉంటే తమాషా అయిపోతుంది. మీకు అర్థమైతే లేదు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అన్న 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 ఇది ఏందన్నా ఇగో మళ్ళీ కొట్టిండు. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ఏంద్రా ఇది? ఇచ్చిన 5 రూపాయలు ఫెవికిక్ దానికి 5 రూపాయలు కొరైంది. ఇంకో దానికి ఇవ్వాలి 5 రూపాయలకి. నా సంబంధం లేరా. మీరు లోపల పెట్టలేరు అనుకో మంచిగా ఉంటారు. నేను చెప్తున్నా వాన పడుతుంది లోపల పెట్టుకుంటే మంచిగా ఉండదు చెప్తున్నా. నాది ఎరిగింది నా ఇండికేటర్. నీ ఇండికేటర్ పోతే పోనీ కానీ నా ఎన్ని వల్ల కొట్టినా ఎన్ని ఇల్లు కొట్టింది పైకి ఐసికి మొత్తం అర్థమే వాళ్ళు నువ్వు చేసేదానికి. ప్లీజ్ రాయి ఇస్తా దాంతో పగులుతుందా? ఎందుకు యాక్టింగ్ చేస్తావు? రాయి తీసుకొని కొట్టరా తీసుకొని వస్తా. నాది అన్న నాది ఎందుకన్నా? అయ్యి బాయ్ అన్న. Music. నాకు సంబంధం లేదు. మీరు పెడితే పెట్టాలి లేకపోతే పెడదాం ఆఫీస్ కాల్ చేస్తున్నా. లేదు. అరే నేను మీ టీమే కాదురా, నాకు సంబంధమే లేదు. అలిగావా చిట్టి చిలక దిగవా నీలవంక సోఫాలకే ఇంత అలుగుతావా సోఫాలకే. 2 days తర్వాత రమ్మని చెప్పి ఓనర్ అక్కడికి ఎట్లా కాల్ చేస్తున్నాం రా. ఇప్పుడు ఎక్కడ పెట్టాలరా శివ నేను చెప్పు. ఒక పని చేద్దాం. ఒక పరద 50 రూపాయలు 1000 రూపాయలు పరద ఉంటుంది. పరద తీసుకొచ్చి మీదే కప్పేద్దాం. నేను వెళ్తున్నా మచ్చా. పరద కప్పుదామన్నా. విజ్ఞాన్ అడిగాను లోపల పెట్టలేము అనుకో. ఇక నేను ఏమన్నాను ఆల్రెడీ బయట పెట్టేసి ఏమంటాడు తెలుసా, మొన్న స్టవ్ అలగొట్టినప్పుడు లేదా అని చెప్పేసి అంటున్నాను.
అరే ఎరి ఎందుకు తీసుకొని వచ్చిండు, అన్ని ఎందుకు తీసుకొని వచ్చిండు, మంచి ఆఫీసర్ ఎందుకు తీసుకొని వచ్చిండు? ఆయననే కొట్టిండ్రు, నా బండి కొట్టిండ్రు. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పురా? ఇప్పుడు ఇట్లుంటే ఎట్లా నాకు సంబంధం లేదు. నేను మధ్యలో వచ్చినా మధ్యలో వెళ్ళిపోతా. ఈ వీడియో నాకు సంబంధం లేదు. నేను వెళ్ళిపోతున్నాను. కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. ఏంది? అరే అరే కొంచెం ఆగండి మచ్చా, మీరు ఆల్రెడీ తమాషా అవుతుంది ఇక్కడ. రివెంజ్ లెక్క తీసుకోనా, సీరియస్ కాకు. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇంటికి తీసుకోవాలా? నేను ఇంటికి తీసుకోవాలి, నెట్ మీద చేసుకో, మాకు సంబంధం లేదు. నేను వస్తా, పైన పెడతాం. నేను వస్తా, పైన పెడతాం. నా జ్వరం వచ్చింది, పోతుంది. నాకు జలుబైంది. కూర్చుకోండి రా, ఇక్కడనే కూర్చుకోండి మచ్చా. అందరూ నాకేం చేయాలంటే ఒక్కొక్కరు 10,000 ఇవ్వాలి, అర్థమైందా? ఎందుకంటే సోఫాలు ఖరాబ్ అయి కొత్త సోఫాలు తెప్పించుకోవాలి. మా దగ్గర చేయించుకుంటారు, ఆర్డర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఎవరా నాకు ఇప్పుడే చెప్తున్నాను, ఆ సోఫాలు లోపల తీసి పెడతారా మంచిగా, లేకపోతే ఒక్కొక్కటి 10,000 ఇస్తారా, లేకపోతే అసలు ఆఫీస్ కూడా రానియరా? నేనైతే ఆహా, తర్వాత చెప్పు పట్టుకో, విను, చెప్పు కూడా పట్టుకో, ఇట్లనే పట్టుకో. నువ్వు చెప్పినాక కొడుదు, ఇట్లనే పట్టు, కిందికి చేయము. రైస్ ఏంటంటే నేను మధ్యలో వచ్చిన, మధ్యలో వెళ్ళిపోతుంది, నాకు సంబంధం లేదు. అటు కాదు, వెనక మళ్ళా బ్యాక్ సైడ్. దేర్ 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 సి సి సి. అరే ఎందుకు పెద్దోళ్ళు లెక్క ఎందుకు నిలుస్తలేదు నాకు అర్థమవుతుంది. చెప్పు ఎక్కువ నాకే తాకుతున్నా నా వచ్చి. గోపాల్ గోపాల్ టూ మచ్ తెలుసా, టూ మచ్. ఒక్క రోజు రెస్ట్ తీసుకుందాం అనుకున్నా, ఎట్లయినా ఖాళీ చేస్తున్నాము. 2 days తర్వాత ఖాళీ చేద్దాం అనుకున్నాను. ఇట్లా సోఫాలు అరే వానకు దడుస్తున్నాయి సెట్, కొంచెం మీకు రిక్వెస్టింగ్ చేస్తున్నాం అచ్చా.